ఉస్తాద్ భగత్ సింగ్ ఫిల్మ్ చూసా. థర్డ్ క్లాస్ ఫిల్మ్, ఇడియాటిక్ ఫిల్మ్, బక్వాస్ ఫిల్మ్. దయచేసి థియేటర్కి వెళ్ళి ఈ మూవీ చూడకండి. వీలుంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా చూడకండి వచ్చినప్పుడు. ఇది నో డౌట్ ఒక సెల్ఫ్ ప్రొపగెండా ఫిల్మ్. ఫ్యాన్స్కే నచ్చుతుంది, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కే నచ్చుతుంది. మ్యూజిక్ పాటలు కూడా బిలో యావరేజ్. ఈ మూవీ ఆబ్జెక్టివ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని హిందూయిజం లేకపోతే మన ఇండియా రక్షకుడిగా చూపించడం. కానీ కొన్ని సీన్స్ క్లియర్గా యాంటీ నేషనల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సీన్లో వైష్ణవ ధర్మానికి చెందిన రథ్ యాత్రలో కొంతమంది రౌడీలు వచ్చి రచ్చ చేస్తారు. ఒక స్వామీజీని, ఒక పండిట్జీని కొడతారు కూడా. అప్పుడు హీరో వచ్చి వాళ్ళని బాధేసి మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఇది ఇక్కడి వరకు ఓకే. కానీ ఆ రౌడీలు శైవ ధర్మానికి చెందిన సీక్రెట్ సింబల్ వాళ్ళ నుదుర మీద వేసుకున్న సీక్రెట్ సింబల్ చూపిస్తున్నారు. ఇది తప్పు కాదా? ఇది హిందూ ధర్మానికి అగెయిన్స్ట్ కాదా? గొడవలు ఎందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు? మళ్ళీ ఇంకో సీన్లో మన ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో ఉన్న అడవి ప్రాంతంలో టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయట. మన సైడ్ ఉన్న కశ్మీర్లో కూడా టెర్రర్ క్యాంప్స్ లేవు. అలాంటిది దక్షిణ భారతంలో ఎలా ఉంటాయి? అంటే మన ఆర్మీ వాళ్ళని వెర్రిపాప అనుకున్నారా ఈ ఫిల్మ్ మేకర్స్? మన ఆర్మీ వాళ్ళు, మన డిఫెన్స్ వాళ్ళు, మన ఇండియన్ ఇంటెలిజెన్స్ చాతకాని వాళ్ళ? మళ్ళీ హీరోయిన్స్ కూడా ఈ ఫిల్మ్లో కూడా ఒక గ్లామర్ కోసమే పెట్టారు. ఒక సబ్స్టాన్షియల్ రోల్ లేదు వాళ్ళకి. ధురంధర్ ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు రణ్వీర్ సింగ్ ఇంకా సారా అర్జున్ ఏజ్ గ్యాప్ గురించి మాట్లాడారు. శ్రీలీల ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఏజ్ గ్యాప్ గురించి ఏంటి? యాక్షన్ సీన్స్ మళ్ళీ చాలా ఇడియాటిక్గా, అన్సైంటిఫిక్గా ఉన్నాయి, చాలా మన తెలుగు ఫిల్మ్స్లో లాగా. ఇదే యాక్షన్ సీన్స్ చూసి నార్త్ వాళ్ళు మీమ్స్ చేస్తారు, మన తెలుగు వాళ్ళని కించపరచడానికి ప్రయత్నం చేస్తారు, సౌత్ ఇండియన్స్ని కించపరచడానికి ట్రై. మనం అసలు వాళ్ళకి అలాంటి అమ్యునేషన్ ఎందుకు ఇస్తున్నాం? ఒక పక్క ఎస్ఎస్ రాజమౌళి గారు తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్క ఇలాంటి డొక్కు ఫిల్మ్స్ వస్తున్నాయి. ఫిల్మ్లో ఫిల్మీ డైలాగ్ చెప్పడం ఈజీ, కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కరప్షన్ ఎంతవరకు తగ్గింది?